నమస్తే. మనం ఇక్కడ అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి అమరవీరుల స్థూపం దగ్గర ఉన్నాం. మనతో పాటు సామాజిక వేత్తలు, అట్లే ఎన్విరాన్మెంటల్ కి సంబంధించి పోరాటం చేస్తున్నటువంటి యువకులు. ఒక్కసారి అడుగుదాం, ఇక్కడ అసలు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిండ్రు, కారణం ఏంది, మరొక పక్క రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అదంతా కూడా మరి మన పర్యావరణాన్ని దెబ్బతీస్తా ఉంది అని అంటా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో. మనతో పాటు రుచిత్ అండ్ ఆరుణ్య ఉన్నారు. హాయ్ అండి. హాయ్ 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 ఆరుణ్య. హాయ్, చెప్పండి. అంటే మేము లాస్ట్ 5 years నుంచి మోర్ దెన్ 5 years నుంచి క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ తరఫున దేశవ్యాప్తంగా క్లైమేట్ ఫ్రంట్ ఇండియా అనేది దేశవ్యాప్తంగా మేము ఒక ఉద్యమాన్ని నిర్మిస్తున్నాము. ప్రజలలో పర్యావరణ న్యాయానికి సంబంధించి, పర్యావరణ హక్కులకి సంబంధించి చైతన్యం రావాలని చెప్పి ఉద్యమాలను నిర్మిస్తాము. ఉద్యమాలకి సపోర్ట్ ని, సాలిడారిటీ మరియు స్ట్రెంగ్త్ ని కూడా చేస్తాం. కానీ ఆ ఎన్విరాన్మెంట్ కాపాడడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అని ఒకటి ఉంది కాబట్టి వ్యవస్థ ఉంది కదా. సో మళ్ళీ మీ అవసరం ఏంటి అంటే వ్యవస్థలు అసలు వ్యవస్థలు కావాలి అంటే ఇట్స్ జస్ట్ బోర్డ్ విచ్ ఇస్ ఇంక్రీజింగ్ పొల్యూషన్. ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఉంది. ఇట్ ఈస్ నాట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఇట్ ఈస్ పొల్యూషన్ ప్రమోషన్ బోర్డ్. ఓకే, ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లో మన కంబైన్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లో మెంబర్స్ ఉన్న వాళ్ళే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ని పొల్యూషన్ ప్రమోషన్ బోర్డ్ అని రిజైన్ కూడా చేసినారు, సాగర్ దాల్ లాంటి వాళ్ళు. ఈ మాట ఎందుకు అంటున్నామంటే ఈరోజు దోమమడుగు గ్రామంలో అక్కడున్న ఏదైతే లేక్ ఉండేనో ఆ మొత్తం చెరువు మొత్తం కాలుష్యం అయిపోయింది హెట్రో డ్రగ్స్ లాంటి కంపెనీలు. మరి అక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ స్టాండ్ ఏంది? అక్కడున్న ప్రజలు హైదరాబాద్కి వచ్చి అప్పుడు మేమంతా కలిసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫీస్ ని ముట్టడించి అక్కడ ఉద్యమం చేస్తే తప్ప పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అక్కడికి వచ్చి యాక్షన్ తీసుకోలేదు. దాని తర్వాత కంటిన్యూస్ గా ఫాలో అప్ చేసి ఆ బాటిల్ ని చూపిస్తే అధికారులకు అప్పుడు యాక్షన్ తీసుకున్నారు తప్ప వాళ్ళు స్వతహాగా ఒక ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఉన్నాయి, ఈ ఇండస్ట్రీ ఇంత కాలుష్యం చేయాల్సిన అవసరం లేదు, ఈ కాలుష్యాన్ని నియంత్రించాలి అనే ఆ సోయి మరియు ఆ ఇంటెన్షన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కి లేదు, మిగతా డిపార్ట్మెంట్లకు లేదు. కానీ రుచితో ఒక మాట వస్తుంది అంటే ప్రజలకు కూడా స్వీయ నియంత్రణ ఉండాలి, ముఖ్యంగా ప్రజలకి సామాజిక బాధ్యత ఉండాలి, అందులోనే ఎక్కువ నష్టం అవుతుంది. ప్రభుత్వాలు సృష్టించే కాలుష్యం కంటే కూడా ప్రజలు సృష్టించే కాలుష్యం ఎక్కువ అంటా ఉన్నారు. దాన్ని మీరేమంటారు? అది బేస్లెస్, అన్ఫాక్చువల్. అంటే ఫ్యాక్ట్స్ తెలియని వాళ్ళే ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. ఎందుకంటే ప్లస్ ఇది ఒక కొత్త ట్రెండ్ అయిపోయింది యువత మధ్యలో కూడా. అంటే ఇప్పుడు నేను లా స్టూడెంట్ ని మరియు నేను పొలిటికల్ సైన్స్ ని లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఇంటర్మీడియట్ లో కూడా పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉండే కాబట్టి ఐ హ్యావ్ అ లిటిల్ బిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అసలు మన ఇండియన్ కాన్స్టిట్యూషనల్ లా ఎట్లుంటది అనేది. కాన్స్టిట్యూషనల్ లా లో ఫస్ట్ ప్రియారిటీ ఫండమెంటల్ రైట్స్, అంటే ప్రజలకి బేసిక్ హక్కులు ఏవైతే అవి అందిన దాని తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ లాస్ట్ లో వస్తాయి. ఫండమెంటల్ డ్యూటీస్ ఎప్పుడు అప్లై అవుతాయి అంటే ఎప్పుడు అదొక బాధ్యత, ఆ బాధ్యతని నిర్వర్తించాలని రూల్ ఎక్కడ లేదు. ఫస్ట్ వాళ్ళకి సామాజిక న్యాయమే దక్కకపోతే, వాళ్ళకి సామాజిక హక్కులు, ప్రాథమిక హక్కులే వాళ్ళకి దక్కకపోతే ప్రాథమిక బాధ్యతలను ఎట్లా నిర్వర్తిస్తారు? ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రజలకి ఇల్లు లేకపోతే, గుడ్డ లేకపోతే, తిండి లేకపోతే వాళ్ళు ఎట్లా సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తారు? వాళ్ళు అసలు సర్వైవే కాలేకపోతే. సో దిస్ డిబేట్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇస్ కంప్లీట్లీ ఉండకూడదా? అంటే పబ్లిక్ ఏం ఉండకూడదా? అంటే కాలుష్యాన్ని నియంత్రించాలనే ఉద్దేశం ఏమి ఉండకూడదా? అంటే ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఎస్పెషల్లీ మూసీ గురించి మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు మూసీకి సంబంధించి బాధ్యులు, మూసీ కాలుష్యానికి కారకులు ఎవరు అని అంటే కొంతమంది యువత అంటుండొచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు ఏమంటారు అంటే ప్రజలు బాధ్యులు. కానీ ఈ ప్రభుత్వ అధికారులు దాచిపెడుతున్న అంశం ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి మనము ప్రతి సంవత్సరం కొన్ని నిధులను ఇస్తున్నాం. హైదరాబాద్ HWSSB హైదరాబాద్ వాటర్ అండ్ సీవేజ్ వాటర్ సప్లై బోర్డ్ కి ప్రతి సంవత్సరం మనం కొన్ని వందల కోట్ల నిధులని వాటికి అందిస్తున్నాం. ఎందుకు అందిస్తున్నాం? హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజలు జనరేట్ చేస్తున్న వేస్ట్ వాటర్ ని ట్రీట్ చేయడం కోసమే మనం ఆ నిధులను వర్తిస్తున్నాం. సో దేర్ ఇస్ అ గవర్నమెంట్ బోర్డ్ దట్ ఈస్ సపోజ్ టు యాక్చువల్లీ కంట్రోల్ ద సీవేజ్ వాటర్, కంట్రోల్ ద ఎఫ్లూయెంట్ దట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ టు మూసీ రివర్. ప్రజలు గడ్డపార పట్టుకొని ఆడ ఏంది వాళ్ళే కెనాల్ చేసుకోవాలా మూసీ నది లోపలికి? వాళ్ళే వేసిరా అంటే వాళ్ళే తవ్వుకొని వాళ్ళే మూసీ నది నీళ్ళని వాళ్ళు పారిస్తున్నారా? సో ఇట్ ఈస్ అన్ఫాక్చువల్ అండ్ ఇట్ ఈస్ బేస్లెస్.
డెఫినెట్ గా కొంత సాలిడ్ వేస్ట్ అనేది మూసీ రివర్ లోపల సిటీలో డంప్ అవుతుంది, కానీ సాలిడ్ వేస్ట్ ఈజ్ నాట్ అ బిగ్ ఫ్యాక్టర్. అంటే సాలిడ్ వేస్ట్ వల్ల మూసీ నది కాలుష్యం కాలేదు. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద సీవేజ్ వాటర్ అండ్ ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ వాటర్ దట్ ఈస్ ఫ్లోయింగ్. సో ఇప్పుడు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా ఆ సమస్య అట్లే ఉందా? అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే సరే పాలకుల నిర్లక్ష్యం అన్నారు, సో మన రాష్ట్రం మనకు సిద్ధించిన తర్వాత కూడా ఈ సమస్యలు ఉన్నాయంటే ఇప్పుడు కేసీఆర్ కొబ్బరి నీళ్ళని చేస్తాను అన్నాడు, హుసేన్ సార్ నీళ్ళు ఇట్లా తీసి తాగొచ్చు అన్నాడు, దోశలతో తీసుకొని తాగొచ్చు అని చెప్పాడు. చమక్కంటదంట, మెరుస్తుందంట. కేసీఆర్ ఏమో కొబ్బరి నీళ్ళని చేస్తా అని అన్నాడు, ఈయనేమో థేమ్స్ ని చేస్తా అని అంటున్నాడు. ఇదంతా ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే ఫ్యాషన్ ఎందుకు అయిపోయింది అంటే ఇవన్నీ ఫెయిల్డ్ ప్రాజెక్టులు. రివర్ ఫ్రంట్ ఇస్ అ ఫెయిల్డ్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా. రివర్ ఫ్రంట్ అనేది ఫెయిల్డ్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా. దీనికి బేస్ ఎక్కడ అంటే రివర్ ఫ్రంట్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రులను కొంతమంది టీం ని కూడా సియోలు పంపించి మరి అక్కడ ఉన్నటువంటి ఆ సియోల్ నదిని అధ్యయనం చేసి మన దగ్గర కూడా మూసీని అట్లా డెవలప్ చేద్దామని చెప్పి అంటున్నటువంటి ఆ ప్రయత్నం కరెక్ట్ కాదంటారా? ఇప్పుడు సియోల్ కి రేవంత్ రెడ్డి కాదు, సియోల్ కి నరేంద్ర మోడీ పంపించిండు, థేమ్స్ కి కూడా నరేంద్ర మోడీ పంపించిండు. అసలు ఈ బయటి దేశాల నదులని విజిట్ చేసే ట్రెండ్ స్టార్ట్ చేసిందే నరేంద్ర మోడీ. సో వాళ్ళు ఆల్రెడీ పంపించి వాళ్ళు కట్టిన ప్రాజెక్ట్ ని మనం అధ్యయనం చేయాలి కదా. సియోల్ లో ఆ ప్రాజెక్ట్ జరిగింది సరే, థేమ్స్ లో ఒక ప్రాజెక్ట్ జరిగింది సరే, అది ఇండియాలో ఎట్లా అప్లై అయింది, ఇండియాలో ప్రాక్టికల్ గా ఎంత పాసిబుల్ అయింది అనేది మనం అధ్యయనం చేసుకోవాలి. సబర్మతిలో సేమ్ దాన్నే ఇన్స్పిరేషన్ గా తీసుకొని కట్టిర్రు, 10 సంవత్సరాలు అవుతుంది. ఆ సబర్మతి నీళ్లు మొత్తం ఇప్పటికీ దేశంలోనే అత్యంత కాలుష్యమైన నది లిస్ట్ లో 2nd పొజిషన్ ఉంది సబర్మతి, 10 సంవత్సరాలు అయినా. మరి అదే ప్రాజెక్ట్ మనం మళ్ళీ తెచ్చుకోవాలా హైదరాబాద్ కి? అంత వేస్ట్ ప్రాజెక్ట్. రివర్ ఫ్రంట్ ఈస్ అ బేకార్ ప్రాజెక్ట్. కానీ ఇక్కడ రెండు ప్రభుత్వాలు అంటే ఈ ప్రభుత్వం ఏమో 1,50,000 కోట్లతోని మూసి బ్యూటిఫికేషన్ చేస్తాం, సుందరీకరణ చేస్తాం, సో చేస్తే మనకే నైట్ ఎకానమీ కూడా డెవలప్ అవుతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి అంటాడు. అంతకంటే ముందు మేమే 16,000 కోట్లతోని మూసి రివర్ బోర్డు కూడా పెట్టినాం, అది మా ప్రయత్నమే, మీరు కొత్తగా తెచ్చింది ఏం లేదని చెప్పి కేటీఆర్ అంటా ఉన్నాడు. సో ఎట్లా చూడొచ్చు వీళ్ళిద్దరిని? చివరికి అలా ఇంట్రెస్ట్ ఏంది అసలు? కేసీఆర్ గతంలో కొబ్బరి నీళ్ళని చేస్తామని అన్నప్పుడు క్లియర్ గా మా స్టాండ్ ఏందో చెప్పినాం. ఆ కొబ్బరి నీళ్ళని 2023 సంవత్సరంలో చెప్పినాం, ఛాలెంజ్ కూడా విసిరినాం. కేసీఆర్ వచ్చి ఆ నీళ్ళని దాగి చూపించాలి, ఆయన ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తి చేసుకుంటాడు కదా, మరి ఆ కొబ్బరి నీళ్ళని కొంచెం తాగి చూపించాలని అంటున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా అదే విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నాం. ఈయన తేం చేస్తా అని అంటున్నాడు. మరి తేం చేస్తా అని అన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఉండాలి కదా, కనీసం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అయినా బయట పెట్టాలి కదా. నేను తేం చేస్తా అంటే నేను కూడా చెప్పొచ్చు, రేపు నేను ఒక 10,000 కోట్లు తీసుకొస్తా తెలంగాణకు అని చెప్పొచ్చు. హౌ విల్ యూ బ్రింగ్? వాట్ ఈస్ ద బేసిస్? సైంటిఫిక్ ఉండాలి, దానికి ఒక బ్యాకింగ్ ఉండాలి, పేపర్ వర్క్ ఉండాలి కదా. ఆ పేపర్ వర్కే ప్రజల ముందు పెట్టలేదు. ఏ ప్రజల జీవితాలను మారుస్తామని వీళ్ళు అంటున్నారో ఆ ప్రజలతోనే చర్చించకుండా ప్రాజెక్టులు ఎట్లా చేస్తారు వీళ్ళు? రుచిత్, ఫైనల్ గా చెప్పు, యాక్చువల్ గా అంటే ఏంటి మీ డిమాండ్ ఏంటి? అంటే ఎన్విరాన్మెంట్ బాగుండాలంటే ప్రభుత్వాల బాధ్యత ఎంత? అంటే ఎన్వైరన్మెంట్ బాగుండాలంటే మరీ ముఖ్యంగా కాలుష్యం ఎవరైతే చేస్తున్నారో మూసీ నది విషయంలో కాలుష్యం చేస్తున్న వాళ్ళు, ఒక మూసీయేనా మరి ఇండస్ట్రియల్ వేస్ట్ ఇంకా చాలా చెరువులు కూడా కాలుష్యం అయిపోతా ఉన్నాయి, మురికి కాలువలన్నీ కూడా వాటిలో వదిలిపెడతా ఉన్నారు, మరి వాటి పరిస్థితి ఏంటంటే? ఖచ్చితంగా అందుకనే మేము గతంలో జియో-111 అనే అంశం మీద చర్చ వచ్చినప్పుడు ఒకటే చెప్పినాం, జియో-111 లాంటి ఒక గవర్నమెంట్ ఆర్డర్ అనేది ఎక్స్పాండ్ కావాలి, ఎక్స్పాండ్ అయ్యి మన లేక్స్ అన్నిటికీ కూడా అది అప్లై కావాలనే విషయాన్ని మేము చెప్పినాం గతంలో కూడా. అంటే జియో-111 లో ఏదైతే రిస్ట్రిక్షన్ ఉందో 10 కిలోమీటర్ రేడియస్ వరకు కాలుష్యం జరగొద్దు, 10 కిలోమీటర్ రేడియస్ వరకు ఎట్లాంటి కాలుష్యం ఇండస్ట్రీ ఉండొద్దు, లేకపోతే కెమికల్ ఫార్మింగ్ జరగొద్దు, ఇవేవైతే అంశాలు ఉన్నాయో అట్లాంటిదే అన్ని చెరువులకి రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అప్పటి నుంచి మా డిమాండ్ అదే ఉంది. రెండో విషయం ఏంటంటే అడవులకి సంబంధించి మా స్టాండ్ క్లియర్. దామగుండంలో హెచ్సిఓ టైంలో మేము ఏదైతే కొట్లాట చేసినామో దానికి అవసరం ఏముంది, మా స్టాండ్ చాలా క్లియర్. అడవులని నరకడం ఇమ్మీడియట్ గా ఆపేయాలి. ఎందుకంటే కామారెడ్డిలో వరదలు రావడానికి కారణం ఏంది? బికాస్ వీ డిస్ట్రాయిడ్ ఆల్ అవర్ ఫారెస్ట్ ఇన్ తెలంగాణ. సో ఇది మేము అంటున్న విషయము. ఆఖరిగా మూసీకి సంబంధించి ఎవరెవరైతే మూసీ నదిని కాలుష్యపరిచినారో వాళ్ళని తక్షణమే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, వాళ్ళ మీద ఫైన్స్ విధించండి. దాని తర్వాత రివర్ ఫ్రంట్ ఏమనేది చర్చించండి. ఓకే, క్లైమేట్ ఫ్రంట్ ఇదేనా? క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ ఇప్పటిదాకా ఏం చేసింది, ఏం సాధించింది, ఎన్ని ఉద్యమాలు చేపట్టిందంటే? క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ తరపున మేము అంటే 5 సంవత్సరాలలో కేవలం ఇక్కడనే కాదు దేశవ్యాప్తంగా ఉద్యమాలు నిర్మించినాము. జోషిమత్ అని ఉత్తరాఖండ్ నుంచి మొదలు పెట్టుకొని లదాఖ్లో స్టేట్హుడ్ ఉద్యమంలో, లేకపోతే అరుణాచల్ ప్రదేశ్లో అక్కడున్న ప్రజలు యాంటీ డ్యామ్ ప్రొటెస్ట్ ఏవైతే చేస్తున్నారో వాటికి,
ఇట్లా దేశవ్యాప్తంగా ఏవైతే ఉద్యమాలు జరుగుతున్నదో కంటిన్యూస్ గా వాటికి స్ట్రెంత్ యాడ్ చేస్తూ ఉన్నాము. అదొక్కటే కాకుండా తెలంగాణకు వచ్చేసరికి GO111 కి సంబంధించి ఆ ఉద్యమంలో కూడా మేము కీలక పాత్ర పోషించడము, ప్రజల లోపలికి వెళ్ళి చైతన్యపరచడము. ఇన్ఫాక్ట్ GO111 విషయంలో కేసీఆర్ ప్రభుత్వానికి విరుద్ధంగా దేశవ్యాప్తంగా మరియు ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు చేపించారు. ఓకే ఓకే అరుణ్ గారు మీరు చెప్పండి, అంటే ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ నియంత్రణ ఏదైతే ఉందో కాలుష్యం పైన అది సరిపోవట్లేదంట, ఇంకా ఏం చేస్తే బెటర్మెంట్ అవుతుంది అంటారు? ఖచ్చితంగా అది సరిపోదు. ఎందుకనంటే రివర్ అన్నప్పుడు అసలు రివర్ ఏం కోరుకుంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. రివర్ ఎకాలజీని చదవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రివర్ ఎకాలజీ అని ఒకటి ఉంటుంది, అది తెలుసో తెలియదో నాకు తెలియదు మరి. సో అంటే ప్రభుత్వ పెద్దలకు అది ఐడియా లేదంటారా, ఉండదంటారా? ఉంటుంది, ఉండి కూడా ఈ నాటకాలు ఆడుతున్నారని ఒక చర్చ, తెలిసి కూడా ఇవన్నీ చేస్తారు అని ఒక చర్చ, తెలియకపోవచ్చు అనేది మన నమ్మకం అనుకుందాము. కానీ అసలు ఒక నదికి ఏం కావాలి, నది చుట్టూ ఎలాంటి చెట్లు ఉండాలి, నది ఏం కోరుకుంటున్నది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. అన్ఫార్చునేట్లీ మనకి ఎన్వైరన్మెంట్ మీద అవగాహన లేకపోవడం, మన స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ లేకపోతే మన చదువులో అదొక చిన్న భాగంగా ఉండడం, ఎన్వైరన్మెంట్ గురించి మనకు కరెక్ట్గా తెలియకపోవడం కూడా ఒక సమస్య యాక్చువల్గా. సో నదికి ఏం కావాలి, అసలు ఇక్కడ ఒక నది ఉన్నప్పుడు అనేది రివర్ ఎకాలజీ ఎట్లా పనిచేస్తుంది, అక్కడ ఉన్న ఎకో సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు దీని ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పలేకపోతున్నారు అంటారా? అంటే ఎన్విరాన్మెంట్ ఇంపార్టెన్స్ మరి అంటే జనాల్లోకి లేదా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు అంటారా? అది వైఫల్యమా అన్న ఉద్దేశం కూడా వాళ్ళకి లేదనుకుంటా. ఎందుకు పాడి చేస్తే వాళ్ళ భవిష్యత్ తరాలు కూడా పాడైపోతాయి కదా, వాళ్ళకు కూడా నష్టమే కదా. రేవంత్ రెడ్డి మన్మడు కూడా ఇదే ఎన్విరాన్మెంట్ లో ఉండాలి కదా. ఎక్కడ ఉంటున్నారు, ఇక్కడ కాకపోతే ఫారెన్ లోకి వెళ్ళి చదువుతున్నాడు, వాళ్ళకి అన్ని ఉన్నాయి కాబట్టి. ఓకే, సో వాళ్ళకి అన్ని ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రజలు ఇది పాడైపోయినా పర్లేదు అంటారు, అంతే కదా. ఓకే. ఇంకో విషయం ముఖ్యంగా ఏంటి అని అంటే, మీరు ఇందాక అడిగారు, చాలా కామన్ సెన్స్ తో ఆలోచిస్తే కూడా ఇప్పుడు రివర్ బెడ్ మీద ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, స్లమ్స్ లో ఉన్న వాళ్ళు డైలీ కూలీ ఎంత, వాళ్ళు ఖర్చు చేసేది ఎంత, వాళ్ళ ఇంటిగా రోజు మింత్రా, జిప్టో, జొమాటో, బ్లింకిట్ ఇవన్నీ వచ్చేవి లేదు కదా. వాళ్ళు చేసే కాలుష్యం ఎంత, అందరితో పోలిస్తే చాలా చాలా తక్కువ. మళ్ళీ వాళ్ళే కాలుష్యం చేస్తున్నారు అనడం, ఆ రివర్ బెడ్ మీద వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాళ్ళ సీవేజ్ వేస్టే దాంట్లో వెళ్తుంది అనడం అసలు ఎంతవరకు కరెక్ట్? ఒక కామన్ సెన్స్ తో ఆలోచిస్తే కూడా మీకు అర్థమవుతుంది. వాళ్ళ రోజు వారి కూలి అంటే ఒక పాల ప్యాకెట్ కొనుక్కోవడానికి కూడా వాళ్ళకి చాలా 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 తక్కువ ఖర్చు పెడతారు. అంటే రోజు వాళ్ళకి ఈ ప్లాస్టిక్ ఏదైతే వస్తుందో వాళ్ళ ఇంటికి అది చాలా తక్కువ. అది తక్కువ ఉన్నప్పుడు రివర్ లో వాళ్ళు వేసేది కూడా తక్కువే కదా. సో అది కూడా ఒకసారి కన్సిడర్ చేయాలి. అండ్ రివర్ అంటే ఏంటి అసలు, మన ప్రాంతంలో ఉన్న చెట్లు, మన ప్రాంతంలో పెరిగేదాన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. ఇప్పుడు థేమ్స్కి వెళ్ళి అక్కడ ఎన్వైరన్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది, ఇక్కడ ఎన్వైరన్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. సో అక్కడ పర్యావరణం డిఫరెంట్ గా ఉంటుంది, ఇక్కడ పర్యావరణం డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి అసలు ఇక్కడ పర్యావరణానికి ఏం కావాలి, ఇక్కడ ఎలాంటి చెట్లు పెంచితే రివర్ లో ఉన్న రివర్ పొల్యూట్ అవ్వకుండా ఉంటుంది. ఓకే. సో ఈ క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ నుంచి మీ ప్రయత్నం ఏంటి, మీ గోల్ ఏంటి అంటే ఆరణ్య గారు? ఒక డిమాండ్ అండి, ఒక్కటే డిమాండ్. సేవ్ మూసీ అన్నప్పుడు, సేవ్ రివర్ అన్నప్పుడు, సేవ్ పీపుల్ ఆఫ్ మూసీ ఆల్సో. ఎందుకనంటే సామాజిక న్యాయం లేకుండా పర్యావరణ న్యాయం లేదు. దెర్ ఇస్ నో social justice, there is no environmental justice without social justice. Okay, thank you. Ide okate demand, and if this demand is not considered, be ready for the revolt ani nenu cheptunna. Okay, thank you.